ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవాది దేవుడు, మహోన్నతుని దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 9వ నెల 18వ దినాన్ని మనకిచ్చి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయినటువంటి యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. పిల్లరా, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. అబ్రహాము మరి ఆ పనివాడైనటువంటి ఎలీయెజరు తన విషయంలో తన కుమారుడికి మరి ఆ సాటైన సహాయాన్ని మరి తీసుకురామన్నప్పుడు మరి ఎలీయెజరు మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఇలాగంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అంటూ ఉన్నాడు. అంటే వచ్చిన పని త్వరలో నాకు కార్యం జరిగించు, పని అయ్యేటట్లుగా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు తన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి ఏ విషయంలో అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ విషయంలో మరి త్వరగానే ఆయన కార్యాలు జరిగించేవాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ ప్రార్థన ప్రభు ఆలకించి మరి శారమ్మ విషయం, రెబెకా విషయంలో మరి గొప్ప కార్యం జరిగించాడు. మరి ఆ విధంగా నువ్వు మరి ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు గొప్ప కార్యాలను ఎడలు చేస్తాడు. దిగులు పడక్కలొద్దు, భయపడక్కలొద్దు, జడిసిపోక్కలొద్దు. నాకు ఈ కార్యం జరుగుతుందా అని నువ్వు అనుకోక్కర్లేదు. కానీ దేవుడు సన్నిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ మీద విశ్వాసించు. ఏ కార్యమైనా సరే, ఏ విషయంలోనైనా సరే ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూడగలవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు. తండ్రి, అబ్రహాం మీద నువ్వు అనుగ్రహం చూపిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే వారి అవసరాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో, నిన్ను అడుగుతూ ఉన్నారో కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో గొప్ప ఆనందాలు దయచేయమని ప్రార్థిస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నేను ప్రభు యేసయ్య నీకు వందనాలు. ఎలీయెజరు అంటున్నాడు కదా, వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అంటున్నాడు. అవునయ్యా తండ్రి ప్రభు, ఇదిగో నువ్వు త్వరలోనే కార్యాలు జరిగించే గొప్ప తండ్రి నువ్వు. దేవా, ఇదిగో నిన్ను అడిగినప్పుడు నాయన ప్రభా మరి నాయన మాట్లాడకుండా ఊరుకునేవాడు కాదు, అడిగిన వెంటనే నువ్వు కార్యాలు జరిగించేవాడు. ఎలీయెజరుకి నువ్వు సమాధానం ఇచ్చిన గొప్ప తండ్రివి. ఏ బిడ్డలకు సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం మీరు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన దేవతని ఇదిగో పనికెళ్ళే బిడ్డలకి నైనా మంచి ఆరుగులతో నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం నడిపించండి. విదేశంలో బిడ్డలకు మంచి వంతు నింపండి. తండ్రి ప్రభా, ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకుని ఆయన హాస్పిటల్లో స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయించండి. దేవ, కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవా తండ్రి వారి జీవితంలో గొప్ప ఆనందం దయచేసి నామనికి మహిమ తెచ్చుకొస్తుంది. ఈ దినమంతా కూడా నీ కృపా వాత్సల్యంలో భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.